రామ్మా రా. అందరికీ నమస్కారం చేయమ్మా. దీర్ఘ సుమంగిలిగా 100 ఏళ్ళు వర్ధిల్లు తల్లి. అమ్మాయికి వేణొచ్చన్నారు. అవునమ్మా, వీణ బాగా వాయించడమే కాదు, చక్కగా పాడుతుంది కూడా. సంగీతం అంటే నాకు చాలా ఇష్టం. అమ్మా వీణ తీసుకురా. తీగల శృతిలో లేవు మావయ్య. పర్వాలేదమ్మా, ఇక్కడ సంగీత విద్వాంసులు ఎవరూ లేరు. ధైర్యంగా పడమ్మా. వెళ్ళమ్మా, తీసుకురా. ఏం లేదు శాంతి, ఉన్నట్టుండి గుండె పట్టినట్టయింది. పర్వాలేదు, నువ్వు వెళ్ళు. లేదు బాబా, కాస్తసేపు నీ దగ్గరే ఉంటాను. నువ్వు వెళ్ళు శాంతి, నాకేం పర్వాలేదు, వెళ్ళు. శాంతి, వెళ్ళబట్టుంటే వాడు నీ కోసం వెయిట్ చేస్తారు, వెళ్ళు. ఎవరండి ఆ అబ్బాయి? పెళ్లి కూతురు బావా. ఇంట్లో మేనరకం ఉండగా మరో సంబంధం చూసుకోవాల్సిన అవసరం వచ్చిందండి. ఏవో ఉంటాయి మాయదారి లొసుగులు. అలాంటి లొసుగులు లోటుపాట్లు ఏమీ లేవమ్మా. కనబడుతూనే ఉందిగా ఆ దుర్ద, ఆ పరుగు, ఆ కౌగిలింత, ఆప్యాయత. మీకు నమస్కారం చేస్తాను, దయచేసి అలా మాట్లాడకండి. ఇంకెలా మాట్లాడాలి పెద్ద మనిషి? బావ మరుదుళ్ళు ఇన్నేళ్లు ఏ సంబంధం లేకుండానే గడిపారా? ఇన్నాళ్ళ తర్వాత ఆ పిల్లని మీ ఇంటి కోడలుగా చేసుకోపోయావా? అమ్మా కాస్త మర్యాదగా మాట్లాడండి. ఏమిటే మర్యాద? నువ్వు ఇచ్చే ముస్తు 30 వేల కట్నం కోసం వాడు కత్తిని కుట్టు కోసం ఆశపడిన కర్మ నాకేం పట్టలేదు. నా శాంతి ఒకరు కక్కిన కూడా, ఆ పిల్ల కాలికోటికి కూడా సరిపోవు. నువ్వు నీకు ఒక వంశం కూడా. అబ్బాయి మాటలు జాగ్రత్తగా రాని. ఏమ్మా, మొఖాన రూపాయి వెళ్ళంత బొట్టు పెట్టగానే సరిపోయింది అనుకున్నావా? నా శాంతి శీలాన్ని శంకిస్తావా? నువ్వు అసలు ఇలాగవేనా? ఆడపిల్లలకైనా తల్లివేనా? నీ కూతురు కూడా ఇలాగే శంకిస్తావా? ఏ మిస్టర్, ఏ సూటు బూటు వేసుకుంటే సరిపోతుంది అనుకున్నావా? మనిషి అన్న తర్వాత సంస్కారం ఉంటారు. ఆడ మగ మాట్లాడుకున్నంత మాత్రాన, ఒకరినొకరు అంటుకున్నంత మాత్రాన, అందులోనూ బాలకు సుస్థిగా ఉండి పడిపోతుంటే మరదలు పట్టుకుని లోపలికి తీసుకున్నంత మాత్రాన వంకుతారా అంతకంటారా? ఇదా నీ సంస్కారం? ఇప్పుడే ఇలా మాట్లాడుతున్నారే, రేపు మా శాంతి మీ కోడలై మీ ఇంటికి వస్తే ఎన్ని నరకయాతలు పెడతారు. ఇలాంటి నీచులకి మా శాంతిని కోడలుగా చేసుకునే యోగ్యత లేదు సరికదా? మా ఇంట్లో అడుగుపెట్టి అడగట్టుకోలేదు. వెళ్ళండి, బయట అది కాదు బాబు. ఇంకో క్షణం ఉంటే ఏం జరుగుతుందో నేనేం చేస్తాను నాకేంట నీకు. ఏరా, ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? నీ కళ్ళు చల్లబడ్డాయా? నేను నీకు నాన్నను కాదురా,
నువ్వు నాకు ఒక శత్రువుగా అవతరించావు. శాంతి జీవితాన్ని నాశనం చేయడానికే నువ్వు నా కడుపును పుట్టావు. నాన్న ఒరే, ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించాను అన్నావు. ఇది నా కర్మ, సరే అన్నాను. అంతేగాని శాంతిని చేసుకోమని నిన్నేమన్నా బలవంత పెట్టానా? దాన్ని చేసుకోలేదని నిన్ను పల్లెత్తి మాట అన్నానా? మరి ఎందుకురా మా మీద ఇంత కసి? నాన్న నాకు కష లేకపోతే ఏమిటా? దాన్ని నువ్వు చేసుకోవు, మరొకరిని చేసుకొని పోవు. అంటే పెళ్లి పెట్టాకు లేకుండా ఆ జన్మాంతో ఇంట్లో ఒక దాసిగా పడి ఉండాలనా? ఏమిటా నీ ఉద్దేశం? నాన్న, శాంతి ఆ జన్మాంతం దాసిగానే ఉండక్కర్లేదు, పెళ్లి కాకుండానే ఉండక్కర్లేదు. అంటే మీకు కోడలిగాను నాకు భార్యగానే ఉంటుంది. అవును నాన్న, అమ్మ సాక్షిగా మీ పాదాల సాక్షిగా చెప్తున్నారు. వద్దు మావయ్య, మీరు ఒప్పుకోదు. శాంతి, అవును బాబా, నన్ను మావయ్య ఓదార్చగలరు, నేను మావయ్యను ఓదార్చగలరు. అంతేగాని మావయ్య బాధపడుతున్నారని, ఎవరో ఏదో కూతారని ఆలోచనతో నువ్వు ఈ నిర్ణయానికి రావద్దు. శాంతి, నీ మీద జాలితోనూ నాన్న కన్నీరు తుడవడానికో నేను ఈ నిర్ణయానికి రాలేదు. నేను మృత్యుముఖాన ఉన్నప్పుడు నువ్వేమన్నావో నీకు గుర్తుందా? బావా, నువ్వు చావకూడదు, నిన్ను చావనివ్వడు, నువ్వు బ్రతకాలి, బ్రతికి తీరాలి అని. ఇన్నేళ్లు నేను నోచిన నోములు, చేసిన పూజలు వృధా కావు అని నన్ను బ్రతికించుకున్న దేవత. అందుకే శాంతి, అందుకే ఈనాడు నా జీవితంలో పాలు పంచుకోమని నేను అడుగుతున్నా. ఏ శాంతి, నన్ను కాదంటావు? నీ బావ కోరికను మన్నించలేదు. అంత మాట అనుకో శాంతి. నాన్న, వెంటనే ముహూర్తం పెట్టించు. బాబు, నాన్న, బాబు.